మా ఇంట్లో వచ్చేసి స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ కర్రీ వచ్చేసాము లేయరు చిన్న కోడిగుడ్లు అండి. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అనమాట. ఆ తర్వాత వచ్చేసాము చింతకాయ చిట్టు రొయ్యలు అనమాట. సో రెండు కలిపి ఒక కాంబినేషన్లో కర్రీ వచ్చేసారండి. ఆ తర్వాత వచ్చేసాము గుట్టు పీతల పులుసు. ఇందులో మెయిన్ హైలైట్ వచ్చి ఈ బెండకాయ అండి అండ్ పచ్చిమిరకాయ, ఈ రెండు కలుపుకుని తింటూ ఉంటుందండి, అదిరిపోద్ది. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొయ్యంగతో చేపల పులుసు అండి. మొత్తం ఇవన్నీ కలిపి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అనమాట. అసలు ఈ ఐటమ్స్ అన్నీ ఇస్తరాకు మీద వేసుకుని తింటే ఉంటుందండి, అదిరిపోద్ది. చిన్న కోడిగుడ్లు లేయర్ కర్రీ అండి. వీటి కోసం చాలామంది తెలియదు అనమాట. మా సైడ్ ఇది చాలా ఫేమస్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు వండుకుని ఈ కర్రీ వండుకుంటాం. మా సైడ్ 2 రకాల కర్రీలు ఉంటాయండి. ఒకటేమో చికెన్ బాయిలర్ అండి, ఇంకోటేమో చికెన్ లేయర్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బాయిలర్ చికెన్ 30 డేస్లో అవుతుంది. ఈ లేయర్ చికెన్ చూసారా, ఇది 90 to 120 డేస్లో అవుతుందండి. దీని కాల్ చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. అండ్ ఈ చికెన్ చాలా హెల్దీ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కోడిగుడ్లతో మీరు కర్రీ తినాలంటే పక్కా మా సైడ్ రావాల్సిందేనండి. మీలో ఎంతమంది ట్రై చేశారు అసలు ఇలాంటి చిన్న చిన్న కోడిగుడ్లతో కర్రీ? ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కన్నా కింద కామెంట్ పెట్టండి.